ఓకే. సో బిఫోర్ స్టార్టింగ్ అబౌట్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, ముందు బేసిక్గా మనకు ఉండే సపోర్ట్స్ ఏంటి, లోడ్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. సపోర్ట్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ విల్ డిస్కస్ అబౌట్ లోడ్స్. సో సపోర్ట్స్ వచ్చేసరికి ఏంటి అంటే వీ హ్యావ్ సింప్లీ సపోర్టెడ్, నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్స్డ్, హింజ్డ్, రోలర్. సో ఇవి జనరల్గా మనకి ఏదైనా వస్తువు మీరు సపోర్ట్ చేయాలి అంటే కనుక మనకు ఉండేవి అనమాట. సింప్లీ సపోర్టెడ్, ఫిక్స్డ్, హింజ్డ్, రోలర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాక్స్ తీసుకున్నాను అనుకోండి, బ్రిక్ కానీ బాక్స్ కానీ ఏదో ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఈ వస్తువుని నేను ఏదైనా నిలబెట్టాలనుకుంటున్నాను, కొంచెం ఎత్తులో నిలబెట్టాలి. సో ఎత్తులో నిలబెట్టాలంటే ఖచ్చితంగా మనం దీని కింద ఏదైనా ఒక సపోర్ట్ ఇస్తేనే హైట్ పైకి లేచింది. సో జస్ట్ ఒక ఏదైనా సింపుల్ ఇంకొక ఇటుగా తీసుకుని మనం కింద సపోర్ట్ అడ్డంగా పెట్టి లైక్ అనుకున్నట్టు ఒక బ్రిక్ ఇటు ఒక బ్రిక్ పెట్టి దీన్ని సింపుల్గా సపోర్ట్ చేస్తున్నాం, సింప్లీ సపోర్టెడ్ అంటే. ఇదే ప్లేస్లో ఏంటంటే మనకి నేను ఇంకో ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ అంటే ఇలాంటి స్టాటిక్గా ఉండే ఆబ్జెక్ట్ కాకుండా రోలర్ టైప్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చాను అనుకోండి, వీల్స్ ఉన్నటువంటి సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తే దాన్ని రోలర్ సపోర్ట్ అని చెప్పి తీసుకుంటాం. వేరాస్ ఇక్కడ ఈ సపోర్ట్స్లో ఏంటంటే నేను ఫిక్స్ చేసేసాను అనుకోండి, వీటిని కదలకుండా గట్టిగా యాంకరేజ్ చేసేసిన, టై చేసేసిన, నెయిల్ పెట్టి మేకు పెట్టి కొట్టేసాను అనుకోండి, ఇంకా అవి అసలు కదిలే అవకాశం లేదు. అటువంటి పక్షంలో దాన్ని ఫిక్స్డ్ సపోర్ట్ అని చెప్పి చెప్తాం. సో ఆబ్జెక్ట్ కూడా మీకు ఎటు కదలకుండా ఇంకా అక్కడే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ హింజ్డ్ సపోర్ట్ ఏంటంటే మీకు సింప్లీ సపోర్టెడ్లో వచ్చేసరికి మీకు వచ్చే ఆబ్జెక్ట్ ఎలా ఉంటే దాన్ని ఈ వర్టికల్ డైరెక్షన్లో కిందకి జరగనివ్వకుండా ఆపుతూ ఉంటుంది సింప్లీ సపోర్ట్లో. రోలర్ సపోర్ట్లో కూడా మీకు అంతే సేమ్, ఓన్లీ వన్ రియాక్షన్ విల్ బి దేర్. వేరాస్ హింజ్డ్ సపోర్ట్లో ఏమవుతుందంటే మీకు హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్మెంట్ జరగదు, వర్టికల్ డైరెక్షన్లోనూ మూవ్మెంట్ జరగదు, ఓన్లీ రొటేట్ అవుతుంది. రొటేషన్ ఇస్ పాసిబుల్ అనమాట. లైక్ విండోస్కి మనం మూవ్మెంట్ ఇస్తాం చూసారా, రొటేట్ అవుతుంది విండోస్ కానీ డోర్స్ కానీ, అవి వాటిని హింజెస్ అని చెప్పి చెప్తాం అనమాట. ఫిక్స్డ్ వచ్చేసరికి అసలు ఈ మూడు రకాల మూవ్మెంట్స్ అనేవి పాసిబుల్ ఉండవు, అసలు కదలని పొజిషన్లో ఉంటే దాన్ని ఫిక్స్డ్ సపోర్ట్ అని చెప్పి పిలుస్తాం. సో ఇది మనకి సపోర్ట్స్ గురించి. వేరే లోడ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఒక బీమ్ కనుక తీసుకుంటే మనం ఆ బీమ్ అవ్వచ్చు, లేదంటే ఒక ఐరన్ రాడ్ అవ్వచ్చు, ఏదైనా దాని మీద ఎటువంటి టైప్ ఆఫ్ లోడ్స్ మనం ప్లేస్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూడవచ్చు. సో లోడ్స్ వచ్చేసరికి ఏంటంటే వీ క్యాన్ డైరెక్ట్లీ సింప్లీ గివ్ ఏ పాయింట్ లోడ్. పాయింట్ లోడ్ ఒక రాడ్ పైన నుండి ఇలాగే హ్యాంగ్ అవుతుందా, వచ్చి దాని మీద అలాగే పడుతుందా అంటే పైన నుండి వచ్చి దాని మీద ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక రాడ్ అనుకుంటే ఈ రాడ్కి మీరు ఇక్కడ ఏదైనా తాడు కట్టి ఆ తాడికి బరువు ఎలా తీసినా కానీ దీని మీద లోడ్ వచ్చి పడినట్టు ఆ పాయింట్ మీద. సో పాయింట్ లోడ్, సింగిల్ పాయింట్లో మీకు ఆ లోడ్ మొత్తం యాక్ట్ చేస్తూ ఉంటే కనుక దాన్ని పాయింట్ లోడ్ అంటారు. కాన్సన్ట్రేటెడ్ లోడ్ అని కానీ పాయింట్ లోడ్ అని కానీ పిలవడం జరుగుతుంది. వెరాస్ ఈ బార్ ఏదైతే మీరు స్టీల్ బార్ తీసుకున్నారో లేదంటే బీమ్ తీసుకున్నారో ఏదైనా కానీ ఒక మెంబర్ని తీసుకున్నప్పుడు ఈ స్టార్టింగ్ నుండి సగం వరకు అవ్వచ్చు, ఫుల్ కావచ్చు, ఎలాగైనా కానీ ఈ అప్లై చేసిన లోడ్ ఏమైందంటే మనకి యూనిఫార్మిటీ ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో మీరు ఇప్పుడు అప్లై చేసిన లోడ్ వాల్యూ సపోజ్ ఒక 10 అనుకుంటే ఈ బార్ మీరు ఇచ్చిన లెంత్ ఎంతైతే ఉంటుందో అంత లెంత్ వరకు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 3 మీటర్స్ అనుకుంటే ఈ 3 మీటర్స్ లెంత్లో ఫుల్గా యాక్ట్ చేసే లోడ్ ఏదైతే ఉందో దీనికి ఇంకొక రకంగా కూడా చూపించచ్చు మనం. ఇది కంటిన్యూస్గా సేమ్ కైండ్ ఆఫ్ లోడ్ అనమాట. ఆరో మార్క్స్ చూపించాలంటే ఇలా చూపించచ్చు. యూడిఎల్ అని చెప్పడం కోసం ఇలా మనం జనరల్గా స్ప్రింగ్ లాగా ఇస్తాం. సో ఇప్పుడు ఈ పాయింట్ లోడ్ కంటిన్యూస్గా మీకు 3 మీటర్ల డిస్టెన్స్ వరకు ఉంటుంది కాబట్టి లోడ్ వాల్యూ ఏం మారదో కానీ కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. దీన్నే సింపుల్గా మనం ఏమంటామంటే యూడిఎల్. ఓకే, ఇలాంటిదే లోడ్ స్టార్టింగ్ వచ్చేసరికి ఒక 10 ఉంది, కానీ ఆ 3 మీటర్ల దగ్గరికి వెళ్ళిపోయేసరికి దాని లోడ్ వాల్యూ 30 అయిపోయింది అనుకోండి. అంటే ఈ 10 కాస్త సైమల్టేనియస్గా పెరుగుతూ ఒక 3 మీటర్ల దూరం వెళ్ళేసరికి ఏమైంది, 30 అయిపోయింది. కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట మనం ముందుకు వెళ్ళే కొద్దిగా కూడా. అటువంటి పక్షంలో మనం చెప్పే పదం ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ అనే వర్డ్ కాకుండా కంటిన్యూస్గా మారుతూ ఉంది కదా, అందుకని యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అంటారు. యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అని చెప్పి పిలుస్తాం. సో ఇవి మనకి బేసిక్గా ఉన్నటువంటి టైప్ ఆఫ్ లోడ్స్: పాయింట్ లోడ్, యూడిఎల్ లోడ్, యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్, యూవీఎల్ అంటాం. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ బేసిక్ లోడ్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. అయితే ఈ లోడ్ ఎప్పుడైతే మీకు మెంబర్ మీద ప్లేస్ అయిందో ఆ లోడ్ వల్ల మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఒక మెంబర్ తీసుకుందాం, ఈ మెంబర్ మీద పాయింట్ లోడ్ ఇలా మధ్యలో పడిందని అనుకుంటే అటు ఇటు సపోర్ట్ మీకు మరి రాడ్ నిలబడాలంటే లేదంటే ఒక బీమ్ నిలబడాలంటే దేని మీద దాని మీద మీరు నుంచోబెట్టాలి కదా. ఆ ఎండ్స్లో పెట్టారని అనుకుంటే మధ్యలో మీరు వేసేటువంటి లోడ్ వల్ల ఈ మెంబర్ ఎలా ఉంటుంది, అలాగే స్టిఫ్గా కదలకుండా అలాగే ఉంటుందా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మీరు ఒక వస్తువు మీద బరువు అలా పెట్టారో జనరల్గా ఏంటంటే ప్రతి మెటీరియల్కి కూడా ఒక ఎలాస్టిక్ నేచర్ అనేది ఉంటుంది కాబట్టి బరువు పెట్టిన వెంటనే అది ఎంతో కొంత మీకు కనపడినంత కావచ్చు, కనపడకుండా ఉన్నంత వరకు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చేతిలో ఉన్న ఒక పెన్ తీసుకుందాం, పెన్నులో వచ్చేసరికి రీఫ్లో ఉంటుంది కదా, ఆ రీఫ్ మీరు మధ్యలో కనుక ప్రెషర్ పెడితే అది ఎలా బెండ్ అవుతుంది, మీకు ఒక సి షేప్లో, యూ షేప్లో బెండ్ అయినట్టు ఉంటుందా. రైట్, అలాంటిది అనమాట. సేమ్ అలాంటిదే ఇక్కడ మనకి ఒకవేళ ఏ మెంబర్ అయినా కానీ అయితే మన రీఫ్లో ఏంటంటే ప్యూర్లీ మెటీరియల్ కాబట్టి ఎక్కువగా బెండ్ అయిపోతుంది. కానీ ఒక బీమ్ కానీ ఒక ఐరన్ కానీ మనం తీసుకుంటే ప్లాస్టిక్తో పోలిస్తే ఈ మెటీరియల్స్ ఏంటి గట్టితనం ఎక్కువ ఉంటాయి. గట్టితనం ఎక్కువ ఉండడం వల్ల స్ప్రింగ్ అంతా లేదంటే రీఫ్లు అంతా బెండ్ అవ్వదు, కానీ మినిమం ఎంతో కొంత చాలా నెగ్లిజిబుల్గా బెండ్ అవ్వడం అనేది జరుగుతుంది డిపెండింగ్ అపాన్ ఇట్స్ స్ట్రెంత్. దాని యొక్క బలాన్ని బేస్ చేసుకుని అది ఎంతో కొంత మనకు కనిపించకపోవచ్చు బెండ్ అయినట్టుగా. ఓకే, ఆ బెండింగ్ ఎంత బెండ్ అవుతుంది, ఎంత బెండింగ్ మూమెంట్ వస్తుంది, అది తట్టుకోవాలంటే ఆ బీమ్ లేదంటే ఆ రాడ్ ఎంత డైమెన్షన్తో ఉంటే తట్టుకోగలుగుతుంది, బెండ్ అవ్వకుండా ఎదురగలుగుతుంది అనేది మనం ఈ బెండింగ్ మూమెంట్ తెలుసుకుంటే దానికి రిఫ్లెక్టివ్గా మనం ఆ డైమెన్షన్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లోడ్ పెడతాను, ఆ లోడ్ వల్ల నాకు ఎంత బెండింగ్ వచ్చింది అని తెలిసినప్పుడు ఆ బెండింగ్ జరగకుండా వచ్చేటువంటి మెంబర్ ఏ డైమెన్షన్లో ఉంటే తట్టుకోగలదు అనేది మనం
డిజైన్ చేసుకోవాలి ఇన్ న్యాచురల్ Yes. జనరల్ గా బయట. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బెండింగ్ మూమెంట్ ఎలా ఉంటుంది, బెండింగ్ మూమెంట్ వాల్యూ అసలు ఎలా వస్తుంది, ఇవేవి మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ బీమ్ యొక్క డైమెన్షన్ లేదంటే బీమ్ నెగ్లిజిబుల్ థిక్నెస్ అని అజ్యూమ్ చేసుకుని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండింగ్ మూమెంట్ అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది నేర్చుకుంటాం అనమాట. సో ఇప్పుడు అదే మీకు నేర్చుకోబోయేది బెండింగ్ మూమెంట్ కానీ షియర్ ఫోర్స్ కానీ. సో షియర్ ఫోర్స్ అంటే ఏంటి, బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి. సో బెండింగ్ మూమెంట్ వచ్చేసి మనం మాట్లాడుతుంది కరువు లాగా మీకు అది బెండ్ అవ్వడం, లోడ్ పై నుండి అప్లై అవుతుంది కాబట్టి కిందకి బెండ్ అవుతుంది. దీన్ని మనం సాగింగ్ అంటాం. ఇదే బీమ్ ఒకవేళ మీకు పైకి ఇలా బెండ్ అయింది అనుకోండి, దీన్ని హాగింగ్ అంటాం. సార్ న్యాచురల్ గా లోడ్ ఎప్పుడు కూడా కిందకే కదా సార్ ఉండేది, మరి ఇటువంటి పక్షంలో మనకి ఎప్పుడు బీమ్ కిందకే బెండ్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని కేసుల్లో మనకి సాగింగ్ అనేది జరుగుతుంది. వెరీ రేర్ కేసెస్ అండ్ వెరీ అంటే సిమిలారిటీస్ తక్కువ ఉండే బీమ్ కనుక మీకు అన్సిమెట్రికల్ గా ఉన్నప్పుడు, హ్యాంగింగ్స్ అనేవి ఉన్నప్పుడు, పోర్టికో ప్రొజెక్షన్స్ బీమ్ బయటకి ఇస్తాం కదా మనం, అటువంటి కేసులో ఆ ఎండ్స్ దగ్గర మీకు ఈ హాగింగ్ మూమెంట్ అనేది వస్తుంది. యూ విల్ గెట్ అప్వర్డ్ అనమాట, అప్వర్డ్ బెండ్ అనేది. సో మీకు అక్కడ మీకు హాగింగ్ వస్తుంది. బెండింగ్ మూమెంట్ సంబంధించి షియర్ ఫోర్స్ వచ్చేసరికి ఏం చేస్తుంది, షియర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెంబర్ ఇలా తీసుకుంటున్నాం, ఒక క్రాస్ సెక్షన్, మెంబర్ యొక్క క్రాస్ సెక్షన్ అనుకుంటే ఇది ఎండ్ నుండి వస్తున్నటువంటి కింద నుండి వస్తున్నటువంటి ఫోర్స్, ఇది కూడా ఇంకొక ఎండ్ లో ఉన్నటువంటి ఫోర్స్. దీనికి అగేన్స్ట్ గా పై నుండి లోడ్ ఎలా మనకి అప్లై అవుతుంది. ఈ పై నుండి కింద నుండి రెండు లోడ్స్ మీకు ఇలా అప్లై అవ్వడం వల్ల ఈ బీమ్ ఏమవుతుందంటే తట్టుకున్నంత సేపు బాగానే ఉంటుంది, తట్టుకోలేనప్పుడు ఏమవుతుందంటే ఈ పై నుండి కిందకి లాగా ఇంక్లైన్డ్ గా క్రాక్స్ వచ్చేస్తాయి. అంటే ఇటు పక్క ముక్క ఇలా పైకి వెళ్ళిపోతుంది, ఇటు పక్క ముక్క కిందకి వచ్చేస్తాయి, కింద జారిపోయింది, ఒకదాని మీద నుండి ఒకటి జారిపోతాయి. పై నుండి లోడ్ వల్ల కిందకి వచ్చేస్తే కింద నుండి అప్లై అవుతున్న ఫోర్స్ వల్ల పైకి వెళ్ళిపోతుంది. ఈ రెండు ముక్కలు సెపరేట్ అయిపోయే విధానం ఏదైతే ఉందో దాన్ని షియరింగ్ అంటాం. అందుకే ఆ షియరింగ్ జరగకుండా ఉండాలంటే అది ఎంత ఫోర్స్ ని తట్టుకోవాలి, ఆ ఎక్స్ అనే వాల్యూ ఎంత అని చెప్పేది ఫోర్స్. అర్థమైందా? రైట్. సో షియర్ ఫోర్స్ ని ఆ విధంగా మనం డిటర్మైన్ చేసుకోవడానికి కారణం అనమాట. ఒక బీమ్, ఒక మెటీరియల్ ఏదైనా అవ్వచ్చు, ఒక బీమ్, కాంక్రీట్ బీమ్ అవ్వచ్చు, ఐరన్ వస్తువు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మనకు అక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇట్ నీడ్స్ టు బి షియర్ అవ్వకుండా, లోడ్ రెండు రియాక్షన్స్ పై నుండి కింద నుండి వచ్చేటువంటి రియాక్షన్స్ వల్ల అది ఎటు కదలకుండా మీకు ఉండాలంటే షియర్ ఫోర్స్ ఎంత తట్టుకోవాలి అక్కడ అని వాల్యూ చెప్పాలంటే మనం ఇప్పుడు మనం చెప్పేది నేర్చుకుంటే తెలుసు. సో సో దీనికి మనకి అసలు బీమ్స్ గురించి చూద్దాం. మనకు అసలు ఏ రకాల బీమ్స్ ఉన్నాయి. మనకి జనరల్ గా 2 టైప్స్ ఆఫ్ బీమ్స్ ఉన్నాయి బేసికల్ గా. సో ఫస్ట్ వన్ ఇస్ క్యాంటిలివర్ బీమ్. క్యాంటిలివర్ బీమ్, ఈ క్యాంటిలివర్ బీమ్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఎ మెంబర్. ఇలా మీకు ఒక మెంబర్ ఉంటుంది, ఈ మెంబర్ లో ఏదో ఒక ఎండ్ అనేది ఫిక్స్ చేసేస్తారు కదలకుండా. అయితే లేదంటే రైట్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక వైపు ఏమవుతుందంటే ఫిక్స్డ్ గా గట్టిగా క్లోజ్ చేస్తారు టైట్ గా, రెండో ఎండ్ ఫ్రీగా ఉంటుంది. సో వన్ ఎండ్ విల్ బి ఫ్రీ అండ్ వన్ ఎండ్ విల్ బి ఫిక్స్డ్ ఇన్ క్యాంటిలివర్ బీమ్. వేరస్ వి హావ్ అనదర్ టైప్ ఆఫ్ బీమ్ విచ్ ఇస్ కాల్డ్ టు బి యాస్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఒక బీమ్ ఉంటుంది, ఆ బీమ్ ని ఒక రెండు సపోర్ట్స్ మీద అలా ప్లేస్ చేసి ఉంచుతాం అన్నమాట. ఆ సపోర్ట్ మనకి సింప్లీ సపోర్ట్ అవ్వచ్చు, లేదంటే ఒకటి సింప్లీ సపోర్ట్ రెండు రోలర్ కూడా అవ్వచ్చు. ఓకే, రెండు రోలర్స్ అయ్యే అవకాశం లేదు, కానీ ఒకటి రోలర్ ఒకటి సింప్లీ సపోర్ట్ అవ్వచ్చు. సో ఆ పక్షంలో మీకు ఇక్కడ వచ్చే ఫోర్సెస్ ఏంటి, సింపుల్ గా రెండు అప్వర్డ్ ఫోర్సెస్ వస్తాయి. అందుకే మీకు ఇప్పుడు వరకు మీరు ఎక్కడ చూసిన డయాగ్రామ్స్ లో మీకు ఒక లైన్ ఇచ్చి దాని కింద రెండు రియాక్షన్స్ ఉన్నట్టుగా డయాగ్రామ్ ఇలా గీయడానికి కారణం, మీరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసినా మీరు వెంటనే ఇలాంటి ఒక డయాగ్రామ్స్ వస్తారు ఇమీడియట్ గా. దీన్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రెండు రకాల బీమ్స్ మీద ఇప్పుడు మనం ఒక పాయింట్ లోడ్ పెట్టే పరిస్థితి ఏంటి, ఒక యూడిఎల్ పెట్టే పరిస్థితి ఏంటి, ఒక యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ పెట్టే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఒక పాయింట్ లోడ్ పెడితే బెండింగ్ మూమెంట్ ఎంత, షియర్ ఫోర్స్ ఎంత, ఒక యూడిఎల్ పెడితే బెండింగ్ మూమెంట్ ఎంత, షియర్ ఫోర్స్ ఎంత, ఒక యూబీఎల్ పెడితే ఒక షియర్ ఫోర్స్ ఎంత, బెండింగ్ మూమెంట్ ఎంత, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఈ రెండు రకాల బీమ్స్ కి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోయేది. అయితే నేను ఇక్కడ బేసిక్ గా మీకు అసలు మనం ఈ దీనిలో చేసేది ఏంటో చెప్తా. ఏ సమ్ అయినా సరే తీసుకోండి, ఏ బీమ్ అయినా సరే తీసుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటో నేను ఫస్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సమ్ క్వశ్చన్ ఇచ్చిన వెంటనే మీరు డయాగ్రామ్ కింద మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వర్డ్స్ లో ఇచ్చాడు, ఏమని ఇచ్చాడంటే ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ లెంత్ కోసం అన్నోన్ వాల్యూస్ తెలుసుకోవడం కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ డయాగ్రామ్ లో మనకి హారిజాంటల్ లోడ్ ఏమన్నా ఉందా, హారిజాంటల్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో మనకి ఏమన్నా లోడ్స్ ఉన్నాయా, లేవు. కాబట్టి మనకి ఈ సిగ్మా ఎక్స్ తో పెద్ద పని ఉండదు ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు మోస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిగ్మా ఎక్స్ తో మనకు పెద్ద పని ఉండదు. కానీ ఈ రెండింటిని మనం చాలా కామన్ గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ లో నేను ఫస్ట్ సపోర్ట్ ని ఏ అని అనుకుంటే సెకండ్ సపోర్ట్ ని బి అని రాస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ సపోర్ట్ వాల్యూ పేరేమో ఇక్కడ సిగ్మా వై ఈజ్ 0 అంటే దీని అర్థం ఏంటి అంటే సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్, సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. సిగ్మా వి అని కానీ కొన్ని టెక్స్ట్ బుక్స్ లో సిగ్మా వి అంటాడు, సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు 0 అనొచ్చు, సిగ్మా వి ఈజ్ ఈక్వల్ టు 0. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో రొటేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఆ ఫోర్స్ మీకు పైకి వెళ్ళనివ్వండి లేదంటే కిందకి రానివ్వండి, ఫోర్స్ అనేది ఫోర్స్ అంతే. ఏమేం ఫోర్స్లు ఉంటే ఆ ఫోర్స్లు అన్నిటిని మీరు కన్సిడర్ చేసుకోవాలి. పైకి వెళ్తున్నట్లయితే ప్లస్ అని,
కిందకి వెళ్తున్నట్లయితే మైనస్ అని తీసుకుంటారు అంతే. ఓకేనా? ఇప్పుడు ఈ డయాగ్రామ్ మనకు పైన ఉన్న డయాగ్రామ్ ప్రకారంగా ఏ నుండి వెళ్తున్నటువంటి ఫోర్స్ పైకి వెళ్తుంది కాబట్టి దాన్ని రియాక్షన్ ఆర్ఏ అంటున్నాను. ఆర్ అంటే రియాక్షన్. ఓకే, రియాక్షన్ ఏ. అలాగే బి దగ్గర కూడా నాకు ఇంకొక రియాక్షన్ ఉంది కాబట్టి ఆర్బి. ఈ రెండు చూస్తే మీకు పైకి వెళ్తున్నాయి, అందుకే పాజిటివ్ ఇచ్చాను రెండింటికి ప్లస్. హలో హలో దీనిలో ప్లస్ ఆర్బి సమ్ ఆఫ్ ఆల్ ఫోర్ అమ్మా. హలో వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. హలో ఇప్పుడు వినిపిస్తుంది. హలో హలో రైట్ రైట్ రైట్. సో రెండు అప్వర్డ్ ఫోర్సెస్ కాబట్టి పాజిటివ్ రాశాను. ఇది కాకుండా మనకి బీమ్ మీద లోడ్ ఉంది. లోడ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది మనకి? డైరెక్షన్ కిందకి, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ రాసుకోవాలి కదా, అందుకని మైనస్. రైట్. సో పాయింట్ లోడ్ అయితే కనుక మీకు ఎంత ఉంటే అంత లోడ్ డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ ఇది ఇక్కడ ఉన్నది యూడిఎల్ కదా. యూడిఎల్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేయాలంటే డిస్టెన్స్తో మల్టిప్లై చేసిన తర్వాత మాత్రమే వేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ లోడ్ ఇలా ఉంటే గనక ఇది 50 కిలోన్యూటన్సో 50 న్యూటన్సో ఎంతో కొంత ఇస్తారు కదా, ఇచ్చిన దాన్ని మీరు డైరెక్ట్గా -50 అని రాసుకోవచ్చు. కానీ యూడిఎల్ అయితే కనుక యూడిఎల్ డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. యూడిఎల్ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 మీటర్సే ఉంది, దాని మీద వాల్యూ మనకి 10 న్యూటన్స్ పర్ మీటర్ అని ఇచ్చాడు. అప్పుడు మీకు ఏమవుతుంది? ఈ లోడ్ ఇంటూ డిస్టెన్స్, యూడిఎల్ ఎంత దూరం ఉంది అంత దూరం డిస్టెన్స్తో మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూ మీరు అక్కడ రాసుకోవాలి. సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు? క్వశ్చన్ 100 న్యూటన్ పర్ మీటర్ ఇచ్చాడు, యూడిఎల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 8 మీటర్లు ఉంది, కాబట్టి 800 అవుతుంది మీ ఆన్సర్. -800 ఈక్వల్ టు 0. ఇంకేం లేవు కదా మనకి, అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ ఇంకేమీ లేవు కాబట్టి వాటితో ఫినిష్ చేసి ఇలా రాసాం. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని రీరైట్ చేస్తే తెలియనివన్నీ ఒకవైపు, తెలిసినవన్నీ ఒకవైపు పంపించేసుకుంటే ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు 800. నెక్స్ట్ సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి మూమెంట్ ఈక్వల్ టు 0 అయ్యే పొజిషన్స్ రెండు ఉంటాయి. ఏ దగ్గర సింప్లీ సపోర్ట్ కాబట్టి అక్కడ మూమెంట్ 0 అవుతుంది, బి దగ్గర మూమెంట్ సింప్లీ సపోర్ట్ కాబట్టి బి దగ్గర కూడా 0 అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఏ కానీ బి కానీ ఇలా ఇంకొక పక్కన ఫ్రీగా ఉన్న చోట మాత్రమే 0 అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కంటిన్యూషన్ ఇక్కడ నేను బి తర్వాత ఇంకా బీమ్ ఉంది అన్నాను అనుకోండి, ఆ పక్షంలో మీకు బి దగ్గర 0 అవ్వచ్చు, అవ్వకపోవచ్చు డిపెండింగ్ అపాన్ లోడ్. కాబట్టి అప్పుడు ఏ దగ్గర మాత్రమే తీసుకోవాలి. అలా మీరు ఒక్కసారి డయాగ్రామ్ గీసిన తర్వాత కొంచెం ఆలోచించి ఏ దగ్గర తీసుకుంటే కరెక్టా, బి దగ్గర తీసుకుంటే కరెక్టా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడున్న డయాగ్రామ్కి అయితే మీరు రెండిట్లో ఎక్కడ తీసుకున్నా ఓకే. ఓకేనా? సో నేను ఇక్కడ సిగ్మా మూమెంట్ అట్ ఏ దగ్గర తీసుకుంటున్నా ఈక్వల్ టు 0. సో ఏమేమి ఉన్నాయో రాద్దాం. మూమెంట్ అంటే ఏంటి మనకి? వాట్ ఈస్ మూమెంట్? మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఇప్పుడు మనం మూమెంట్ సెంటర్ ఎక్కడ తీసుకున్నాం? ఏ దగ్గర తీసుకున్నాం. కాబట్టి
ఈ ఏ దగ్గర నుండి ఏలో నుండి పాస్ అవుతున్న ఆర్ఏ అనేది 0 అయిపోద్ది, ఎందుకంటే డిస్టెన్స్ 0 కాబట్టి ఇంకా ఏ ఆర్ఏ గురించి వదిలేయాలి. మిగిలినవి ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మనకి ఆర్బి ఉంది ఇటు చివర. పైన నుండి లోడ్ వచ్చేసరికి మీకు ఈ విధంగా యూడిఎల్ కాస్త పాయింట్ లోడ్ ఏమైంది, 100x8 కింద మారింది ఫోర్స్ కింద. ఇప్పుడు ఈ రెండు మన దగ్గర ఫోర్స్లు. ఈ ఫోర్సులని డిస్టెన్స్తో మల్టిప్లై చేస్తే మూమెంట్ల కింద కన్వర్ట్ అవుతాయి. అయితే మనం మూమెంట్లు రాసే ముందు మీకు ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, మనం మన ఫోర్సెస్ మూమెంట్స్ తీసుకునేటప్పుడు రైట్ సైడ్ గనక తీసుకుంటుంటే పైకి వెళ్ళే మూమెంట్ని పాజిటివ్ కింద తీసుకోవాలి. అదే మనం లెఫ్ట్ సైడ్ గనక తీసుకుంటుంటే అలాగే పైకి వస్తున్న వాటిని పాజిటివ్గా తీసుకోవాలి. ఓకేనా? మూమెంట్ ని మనం ఇప్పుడు ఆర్ఏ దగ్గర నుండి చూడండి, బి అనే ఫోర్స్ పైకి వెళ్తుందా? అది కూడా రైట్ సైడ్ లో పైకి వెళ్తుంది, కాబట్టి అది పాజిటివ్. ఆర్బి మనకు ఫోర్స్ వాల్యూ ఎంత తెలియదు, ఆర్బి, అందుకని ఆర్బి. ఎంత దూరంలో ఉంది ఆర్బి ఏ దగ్గర నుండి? 8. కాబట్టి ఇంటూ డిస్టెన్స్ 8 పాజిటివ్. నెక్స్ట్ 100x8 ఉంది చూసారు, అది ఎలా ఉంది? డౌన్వర్డ్ యాక్టింగ్, అంటే కిందకి తిరుగుతుంది, కాబట్టి మైనస్. 800 ఇంటూ డిస్టెన్స్ ఎంత అవుద్ది? యూడిఎల్ 8 మీటర్స్ డిస్టెన్స్ లో యాక్ట్ అవుతుంది. మీరు ఫోర్స్ కింద కన్వర్ట్ చేసినప్పుడు సగంలోకి ఫోర్స్ అవుతుంది అనమాట, అంటే 4 మీటర్స్ దూరంలో పాయింట్ లోడ్ లాగా మారుతుంది. ఓకే, సో ఏ దగ్గర నుండి సగం అంటే 4, సో 8/2 అని రాస్తున్నా ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి మనకున్న మూమెంట్స్ అన్నమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే ఆర్బి వాల్యూ ఎంత వస్తుందో చూసుకోవాలి. ఎంత వస్తుంది ఆర్బి వాల్యూ? 400/8. 400. ఓకేనా? ఆర్బి వాల్యూ 400. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది చూడండి పైన, ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు 800. అప్పుడు ఆర్ఏ ఎంత అవుద్ది? 800 మైనస్ 400 ఈక్వల్ టు మళ్ళీ 400. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ మీరు డయాగ్రామ్ గీసుకోవాలి. సెకండ్ స్టెప్ ఆర్ఏ వాల్యూ ఆర్బి వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? నో సార్. ఏం లేదు కదా, రైట్. థర్డ్ స్టెప్ ఏంటో చూద్దాం. సో థర్డ్ స్టెప్ వచ్చేసరికి షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్. థర్డ్ స్టెప్ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్. ఈ షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్ అప్పుడు మన డయాగ్రామ్, క్వశ్చన్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని అయితే లెఫ్ట్ వైపు నుండి లేదంటే రైట్ వైపు నుండి, ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా మనకి, ఈ డయాగ్రామ్ లో అయితే లెఫ్ట్ నుండి లేదంటే రైట్ నుండి ఏదో ఒక డైరెక్షన్ ఫిక్స్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ నుండి కదులుతున్నాను అనుకుందాం, అంటే ఏ వైపు నుండి మూవ్ అవుతున్నాను అనుకుంటే దానిలో ఒక డిస్టెన్స్ వరకు నేను డయాగ్రామ్ని కన్సిడర్ చేసుకోవాలి. అంటే 8 మీటర్లు మొత్తం డయాగ్రామ్ గీయకుండా ఒక ఎక్స్ అనే డిస్టెన్స్ వరకు మాత్రమే డయాగ్రామ్ని గీస్తున్నా. ఆ ఎక్స్ ఎంత అనేది పక్కన పెట్టేసేయండి. ఎక్స్ దూరం వరకు డయాగ్రామ్ ఎలా ఉంటుంది అని అజంప్షన్తో నేను గీస్తున్నా. దీని వాల్యూ ఆర్ఏ, ఈ లోడ్ వాల్యూ 100 Nm/m. ఇది నాకు డయాగ్రామ్. సగం ఎంతో కొంత దూరం, అది ఎక్స్ 4 మీటర్స్ అవ్వచ్చు, 8 మీటర్స్ కూడా అవ్వచ్చు, పక్కన పెట్టేస్తే ముందు ఏంటంటే నేను ఒక కొంచెం ముక్కని అస్యూమ్ చేసుకున్నాను. ఈ ముక్కలో నాకున్న పాయింట్ ఏంటి ఇక్కడ? ఇది ఏ, ఈ పాయింట్ ఏ. సో షియర్ ఫోర్స్ అట్ ఏ ఎంత అవుతుందో ఇప్పుడు మనం నోట్ చేసుకోవాలి.
సో షియర్ ఫోర్స్ అట్ ఏ ఏముంది మనకి, ఆ పాయింట్ లో నుండి పాస్ అవుతున్న లోడ్ ఏంటి, 100. ఆర్ఏ. యూడిఎల్. ఇది ఏ అనే పాయింట్ దగ్గర మనకి షియర్ ఫోర్స్ రియాక్షన్ అవుద్ది. యూడిఎల్ అనేది ఏ దగ్గర నుండి ఇక మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ మీద నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకున్న రియాక్షన్ ఒకటే ఉంటుంది. సో షియర్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు మీకు ఉండేది, ఇప్పుడు మనం ఏ డైరెక్షన్ లో ఉన్నాం, రైట్ లెఫ్ట్ వైపు వస్తున్నాం. సెక్షన్ కట్ చేసాను చూసారు ఇక్కడ, ఈ లైన్ ని మనం సెక్షన్ అంటాం. ఈ సెక్షన్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న డయాగ్రామ్ ని మనం ఇప్పుడు చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ అవుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ ఇస్ నెగిటివ్, డౌన్వర్డ్ ఫోర్స్ ఇస్ పాజిటివ్. రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ పాజిటివ్, డౌన్వర్డ్ ఫోర్స్ నెగిటివ్ అనమాట. కాబట్టి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా, అప్వర్డ్ ఫోర్స్ ఏమవుతుంది, నెగిటివ్. నెగిటివ్ మైనస్ ఆర్ఏ. ఆర్ఏ వాల్యూ అంత -400. ఓకే, నెక్స్ట్ మనకి డయాగ్రామ్ లో చూస్తే ఏ తర్వాత మధ్యలో మనకి ఏమన్నా పాయింట్స్ ఉన్నాయా, మధ్యలో ఎక్కడ పాయింట్స్ లేవు. ఇంకా డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తే ఉంది పాయింట్, మళ్ళీ బి దగ్గరికి వెళ్తేనే ఉంది, అంతేనా. కాబట్టి బి ఎంత దూరంలో ఉంది, 8 మీటర్స్. సో ఇదేమో x ఇజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇది x ఇజ్ ఈక్వల్ టు 0 డిస్టెన్స్ లో మనకి షియర్ ఫోర్స్ వాల్యూ -400 వచ్చింది. మరి x ఇజ్ ఈక్వల్ టు 8 మీటర్స్ దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది అనేది ముందు మనం ఈ సెక్షన్ దగ్గర ఎంత అనేది రాసుకోవాలి. దానికోసం సమ్ ఆఫ్ షియర్ ఫోర్స్ అట్ xx సెక్షన్. ఓకే, xx సెక్షన్ దగ్గర అసలు షియర్ ఫోర్స్ ఎంత అనేది నోట్ చేయాలి. సో ఆర్ఏ మైనస్ ఆర్ఏ ప్లస్ 100 ఇంటూ ఎక్స్. పాయింట్ లోడ్ కింద యూడిఎల్ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేయాలంటే డిస్టెన్స్తో మల్టిప్లై చేయాలి. నేను ఇక్కడ డిస్టెన్స్ ఎంత కన్సిడర్ చేసుకుంటున్నాను, ఎక్స్ కన్సిడర్ చేసుకున్నాను, అందుకే 100 ఇంటూ ఎక్స్. ఓకేనా, రైట్. ఇప్పుడు దీనిలో నేను ఇప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు సేమ్ ఇదే -400 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అనుకున్నాం మనం, 8 సబ్స్టిట్యూట్ చేస్తే షియర్ ఫోర్స్ అట్ బి వస్తుంది. షియర్ ఫోర్స్ అట్ బి. సో డిటర్మైన్ చేద్దాం. మైనస్ ఆర్ఏ ప్లస్ 100 ఇంటూ ఎక్స్ వాల్యూ 8. ఆర్ఏ అంటే ఎంత మనకి 400 ప్లస్ 100 ఇంటూ 800, అంతేనా. సో ప్లస్ 400 ప్లస్ ఎంత 400. సో షియర్ ఫోర్స్ బి పాయింట్ దగ్గర +400 ఉంది, ఏ పాయింట్ దగ్గర -400 ఉంది. సో డయాగ్రామ్ మనం కనుక ఇప్పుడు డయాగ్రామ్ గీస్తే, ఇప్పుడు ఇది కదా బీమ్, మీకు బీమ్ ఈ విధంగా ఉంది కదా. సో దీని కింద ఈ ఏ అనే పాయింట్ దగ్గర బి అనే పాయింట్ దగ్గర షియర్ ఫోర్స్ ఎలా ఉందో డయాగ్రామ్ గీయాలి. సో ముందు ఎక్స్ బేస్ లైన్ తీసుకుని ఇక్కడ నుండి -400 మైనస్ పైన రాస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడేమో ప్లస్ ఉంది. ఇప్పుడు ఇదేమో పైన -400 వచ్చింది, మైనస్ పైకి తీసుకుంటే ఇదేమో +400 కిందకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మీకు ఎక్కడ కలుస్తాయి, ఎక్కడ మీకు సైన్ మారింది అంటే పైనేమో నెగిటివ్, ఏ దగ్గర నెగిటివ్, బి దగ్గరకు వచ్చేసరికి పాజిటివ్. అంటే ఏంటి దాని అర్థం, ఇప్పుడు జనరల్గా -1 +1 ఈ రెండిట్ల మధ్యలో ఏముంటది, నెంబరు 0 ఉంటుంది. సో
ఈ -400 నుండి +400 రావాలంటే ఈ 0 ఎక్కడో చోట క్రాస్ అయ్యి ఉండాలిగా. yes, yes, అది ఎక్కడ క్రాస్ అయ్యింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దాని అర్థం షియర్ ఫోర్స్ వాల్యూ ఎక్కడో 0 అవుతుంది. ఎక్కడ 0 అవుతుంది అని ఫైండ్ అవుట్ చేయడం కోసం దీన్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఈ సెక్షన్ ఈక్వేషన్ ఉంది చూసారా, ఆ సెక్షన్ ఈక్వేషన్ yes. ఈక్వల్ టు 0 చేస్తాం. -RA + 100x ఈక్వల్ టు 0. అప్పుడు 100x ఈక్వల్ టు ఏమవుతుంది? RA 400 అవుతుంది. 400. RA వాల్యూ 400. అప్పుడు x వాల్యూ ఎంత? 4 మీటర్స్. meters. x వాల్యూ ఎంత? 4 meters. 4 మీటర్స్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది 4 మీటర్స్ అంటే ఈ మిడిల్లో వస్తుంది డయాగ్రామ్ లో. Yes, ఇదేనా పాయింట్ మిడిల్లో అంటే? yes, yes. సో ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వరకు డయాగ్రామ్ నీకు -400 అలాగే ఉంది. అక్కడ నుండి సడన్ గా +400 లోకి మారిపోయి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది నీకు. ఈ పాయింట్ దగ్గర నీకు మారిపోయిద్ది అనమాట. ఒక్క నిమిషం. బాక్స్ లాగా కాదు. సో ఇక్కడ నుండి కంటిన్యూస్ గా 400 కాస్త 0కి వచ్చి 0 నుండి +400 వరకు ఇలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తూ ఒకసారిగా 400కి ఇలా పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో 0 వచ్చేసరికి 4 మీటర్స్ దగ్గర మీకు 0 అవుతుంది. ఓకేనా? Yes, yes. ఇది షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్ డయాగ్రామ్ గీసే పద్ధతి. నెక్స్ట్ ఈ బెండింగ్. నెగిటివ్ వాల్యూ ఎప్పుడు ఎబోవ్ ఉంటుంది సార్, కిందన? అమ్మా, ఈ నెగిటివ్ వాల్యూ మీరు నెగటివ్ కిందకి గీస్తే పాజిటివ్ పైకి గీసుకోండి, నెగటివ్ పైకి గీస్తే Okay. పాజిటివ్ కిందకి, మీ ఇష్టం, అది ఓకే ఓకే ప్రాబ్లం లేదు.